అందరికీ నమస్కారం అండి. నేను మీ కాకడా వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న మీ అందరికీ తెలుసు, ఒక వార్త చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ గారి మహిళా కలెక్టర్ విజయకృష్ణన్ గారు భుజం మీద ఒక వ్యక్తి, మురళి అనే ఒక వ్యక్తి చెయ్యి వేసి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో ఆయన పెట్టుకోవడం, ఒక కలెక్టర్ గారి భుజం మీద, అందులో మహిళా కలెక్టర్ గారి భుజం మీద ఆవిడికి బంధువు కానీ, స్నేహితుడు కానీ, క్లాస్మేట్ కానీ సంబంధం లేని ఒక వ్యక్తి ఆవిడ భుజం మీద చెయ్యి వేసి తీసుకొని ఫోటో వైరల్ చేయడంతో ప్రజా సంఘాల్లో కానీ, ప్రజల్లో కానీ తీవ్రమైన ఒక అలజడి ఏర్పడింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి, పల్లా శ్రీనివాసరావు అనే ఎమ్మెల్యేకి బామ్మర్దిగా చెప్పుకుంటూ పైరవీలు చేస్తూ ఒక బ్రోకర్గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి కలెక్టర్ గారి భుజం మీద చెయ్యి వేసుకున్న ఫోటో చాలా తీవ్ర దుమారం ఏర్పడింది. దీని మీద ఈరోజు ఉదయం విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు గారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులోని అంశాలు ఏంటంటే, సంబంధం లేని ఒక వ్యక్తి కలెక్టర్ గారితో అంత చనువుగా ఉండటం వల్ల ప్రజల్లోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. పైగా ఈ మురళి అనే వ్యక్తి చాలా అరాచకాలు చేస్తూ ఉన్నాడని ప్రజల్లో అనుకుంటున్న విషయాన్ని, ఇలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేసిన కలెక్టర్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, ఇది పూర్తిగా సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా, అంటే ఒక కలెక్టర్ అంటే సివిల్ సర్వీస్ ఎంప్లాయ్, ఐఏఎస్ అధికారి, ఒక మహిళా అధికారి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఫ్రెండ్షిప్ ఉన్నా ఏమన్నా అది పర్సనల్గా చూసుకోవాలి. కాబట్టి ఈవిడ కలెక్టర్ గారు ఇలా ఎంకరేజ్ చేసిన విషయాన్ని తీవ్రంగా తీసుకుంటూ చీఫ్ సెక్రటరీకి విదసం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బూసి వెంకట్రావు గారు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాలి. ఇప్పటికే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. కలెక్టరు ఇలాగ ప్రతి ఒక్క విషయాన్ని చూసి చూడకుండా దాటవేస్తూ ఉండటం వల్ల జిల్లాలో చాలామంది అధికారులు, ఒక డిఈఓ కావచ్చు, ఒక ఎంఈఓలు కావచ్చు, ఒక వార్డెన్లు కావచ్చు, హెడ్ మాస్టర్స్ కావచ్చు, చాలామంది ఎటువంటి కూడా భయం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఫిర్యాదులు వచ్చిన కలెక్టరు వాటిని బుట్టదాగులు చేస్తున్నాడు. కారణాలు కలెక్టర్ గారికి ఎవరైతే ఫిర్యాదులో రెస్పాండెంట్గా ఉన్నారో వాళ్ళకే తెలియాలి. అంటే ఒక డిఈఓ మీద కానీ, ఒక ఎంఈఓ మీద కానీ ఒక ఫిర్యాదు చేస్తే కలెక్టరు పక్కన పడేస్తున్నారంటే దాని సంగతి మరి వాళ్ళకే తెలియాలి ఏం జరుగుతున్నదని. సో ఇలాంటివన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తున్న ఫోటో ఇలాంటిది. కాబట్టి దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మీద చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం జరిగింది విదసం కార్యవర్గం. ఇలాగే మరికొన్ని ప్రజా సంఘాల వారు కూడా కలెక్టర్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వానికి. మరో విషయంతో మళ్ళీ కలుద్దాము. మీ కాగడా వినయ్.